హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. తెలుగు వంటకాలకు స్వాగతం. వెల్కమ్ టు తెలుగు వంటకాలు. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకు స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే వంటకం ఇడ్లీ. ఈ ఇడ్లీ తయారు చేసుకోవడానికి ఇడ్లీ రవ్వతో చేస్తున్నాను. ఈ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాల్లో ముందుగా మినప్పప్పు, ఇడ్లీ రవ్వ, రుచికి సరిపడా ఉప్పు, మెంతులు ఒక 5-6 గింజలు. ఇవి కావలసిన వాటితో ఎంతో మెత్తని కమ్మని ఇడ్లీ తయారు చేయబోతున్నాను. ఇందులో నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చి మినప్పప్పుని 2 కప్పులు తీసుకుంటే ఇడ్లీ రవ్వని 5 కప్పులు తీసుకున్నాను. ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఇప్పుడు ఇడ్లీ తయారు చేసుకోవటం ఎలాగో చూపెట్టబోతున్నాను. ఇప్పుడు ఇడ్లీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది ఈ పప్పుని, ఇడ్లీ రవ్వని నానబెట్టుకోవాలి. ఈ మినప్పప్పుని నీళ్ళలో వేసి మంచిగా కడిగినాక సరిపడా నీళ్లు వేసుకొని ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. అదేవిధంగా ఇడ్లీ రవ్వను కూడా ముందుగా నీటిలో వేసిన వెంటనే కాసింత కడిగి ఒక 2-3 సార్లు కడిగి ఆ నీళ్లు వంచేసుకొని నానబెట్టుకోవాలి. ఈ విధంగా ఒక 6 గంటల పాటు నానబెడితే మనకి పప్పు ఈ విధంగా నానుతుంది. ఇప్పుడు ఈ పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. నేను రాత్రి నానబెట్టాను. ఈ విధంగా ఇడ్లీ రవ్వను కూడా మనం పప్పును నానబెట్టుకునేటప్పుడు ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకుంటే మంచి మెత్తగా అవుతుంది. ఈ విధంగా పప్పుని, మినప్పప్పుని మరియు ఇడ్లీ రవ్వను నానబెట్టుకున్నాక ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. మినప్పప్పుని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసి మెత్తగా రుబ్బు పెట్టుకోవాలి. ఈ విధంగా పిండిని మెత్తగా రుబ్బుకున్నాక ఇప్పుడు ఈ పప్పును నానబెట్టుకునేటప్పుడు అందులో కూడా మెంతి గింజలు కూడా వేసుకోవాలి. అలా వేసుకుంటే ఏంటంటే మంచిగా ఫెర్మెంట్ అవుద్ది అని అంటారు. వేసుకోకపోయినా ఫెర్మెంట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ విధంగా రుబ్బు తయారైనాక ఇప్పుడు ఇందులో ఇడ్లీ రవ్వని మనం 6 గంటల పాటు నానబెట్టి ఉంచుకున్న ఇడ్లీ రవ్వని గట్టిగా పిండి ఈ విధంగా ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా రుబ్బులో ఇడ్లీ రవ్వనంతా వేసుకున్నాక ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని అంతా మంచిగా కలపాలి. చేతులతోనే కలిపితేనే మనకు తెలుస్తుంది రవ్వ రుబ్బు కలిసిందా లేదా అన్నది. ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా, రుబ్బు అంతా కలిసేటట్టుగా. ఈ విధంగా రుబ్బు, ఇడ్లీ రవ్వ అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకున్నాక అందులో ఉప్పు వేసి కూడా కలుపుకున్నాక ఇప్పుడు మూత కాస్త వదులుగా పెట్టుకోవాలి. మరి ఫుల్గా కవర్ చేయకుండా కాసింత ఈ విధంగా మూత పెట్టుకొని దీన్ని ఏదైనా వేడిగా ఉండే ప్రదేశం, మనం కప్బోర్డ్లో కానీ లేదనంటే ఓవెన్లో కానీ పెట్టుకోవాలంటే కాస్త వామ్గా ఉండే ప్రదేశంలో పెట్టుకొని ఒక 2-3 గంటలు ఆగితే పిండి కాస్త ఉబ్బి మంచిగా ఫెర్మెంట్ అవుతుంది. ఒక 2-3 గంటల వరకు కాస్త మూత వదులుగా పెట్టుకోవాలి. ఈ విధంగా మినపరుబ్బు మరియు ఇడ్లీ రవ్వను కలిపి ఈ విధంగా మనం ఫెర్మెంట్ చేసి పెట్టుకుంటే ఒక 4-5 గంటల్లో పిండి అంతా ఈ విధంగా ఉబ్బుతుంది. ఇప్పుడు దీన్ని అంతా మంచిగా క్లీన్ చేసుకొని ఒకసారి కలిపితే మళ్ళీ అందులో ఉన్న ఎయిర్ అంతా పోతుంది. ఈ విధంగా రుబ్బునంతటిని మంచిగా కలుపుకున్నాక ఈ విధంగా 2 బౌల్స్లోకి వేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ రుబ్బు సిద్ధమైంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో వేసుకోవడానికి. ఇప్పుడు ఇడ్లీలు చేసుకోవడానికి మనకి ఇటువంటి ఇడ్లీ పాత్ర అవసరం అవుతుంది. ఇప్పుడు ఇడ్లీ పాత్రని తీసుకొని ఇడ్లీ ప్లేట్లను మంచిగా కడిగినాక కాసింత ఆయిల్ రాసుకోవాలి ప్లేట్లకి. అప్పుడు మనకి ఈజీగా ఇడ్లీలు వస్తాయి. ఈ విధంగా చేసుకున్నాక ఇప్పుడు కొంచెంగా ఇడ్లీ రుబ్బుని వేసుకోవాలి. ఈ విధంగా అన్ని ప్లేట్లలో ఇడ్లీలు వేసుకోవాలి. ఇలా మరీ ఎక్కువగా వేసుకోకూడదు.
ఈ విధంగా ఇడ్లీ రుబ్బుని అన్ని ప్లేట్లలో వేసుకున్నాక ఇలా కన్నాల పైన ఈ విధంగా వచ్చేటట్టుగా ఆల్టర్నేటివ్గా ఇలా పెట్టుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో ఒక 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. మనకి కొలత ఉంటుంది, దాని ప్రకారం వేసుకొని ఇప్పుడు ఇడ్లీ గుత్తను ఈ కుక్కర్లో పెట్టుకొని ఒక 20 నిమిషాల వరకు ఉడికించాలి. సన్నని మంట పైన మీడియంగా పెట్టుకోవాలి, పెద్ద ఫ్లేమ్ పెట్టుకోకుండా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 15-20 నిమిషాల్లో మనకి ఇడ్లీ సిద్ధమైంది. ఇడ్లీ ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి జస్ట్ మనం ఏదైనా ఒక స్పూన్ ఈ విధంగా గుచ్చి చూడాలి. ఏమీ అంటకుండా వచ్చినట్లయితే ఇడ్లీ ఉడికినట్టుగా. ఇప్పుడు మనం జాగ్రత్తగా అంచులను వదులు చేసుకుంటా ఇడ్లీలను తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరంగాను మరియు మృదువుగా ఉండే ఇడ్లీ సిద్ధమైంది. ఇప్పుడు ద మెయిన్ బ్రేక్ఫాస్ట్ అయినటువంటి సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఇడ్లీ సిద్ధమైంది. దీన్ని సాంబార్, చట్నీ లేదా కారపొడితో కానీ నంచుకుంటే ఎంతో బాగుంటుంది. కాస్త వేడివేడి నెయ్యి అద్దుకొని తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. ఇప్పుడు రవ్వతో చేసినటువంటి ఇడ్లీ సిద్ధమైంది. నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీ సలహాలు, సూచనలు పంపగలరు. ధన్యవాదములు. నమస్తే.